సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విజయవాడ వాసులకు హెచ్చరిక. ఇది భయపెట్టడానికి కాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేస్తున్నటువంటి సూచన మాత్రమే. వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్పింది. మోంతా తుఫాను దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో రేపు విజయవాడలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది విజయవాడలో. కాబట్టి విజయవాడ వాసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి చాలా స్పష్టంగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మోంతా తీవ్ర తుఫాను కలకలం రేపుతోంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో అల్లకల్లోలంగా సముద్రం ఒకవైపు కనిపిస్తోంది. భారీ వర్షాలు పడతా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి మొదలుకొని గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక ఎఫెక్టెడ్ ప్లేసెస్గా గుర్తించారు. అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విశాఖలో అయితే కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగిపడ్డ పరిస్థితుంది. ఇంకా దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మోంతా తుఫాను మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ఒక అంచనా వేశారు. అయితే తీరం దాటే రోజు మంగళవారం రోజు ఉదయం నుంచే విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. కాబట్టి విజయవాడ వాసులు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆ కేంద్రాలని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అవకాశం ఉంది. విజయవాడ వాసులకి ముఖ్యంగా చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి హెచ్చరిక, ఏవైతే రోజుగా మీరు షాపులు ఓపెన్ చేస్తారో, దుకాణాలు కావచ్చు, వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి షాపులు కావచ్చు, అవన్నీ కూడా వర్షాలు భారీగా పడుతుంటే ఎవరు కూడా దుకాణాలు తెరవద్దు, రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, పాలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటి ఐటమ్స్, ఇలాంటి షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ అన్నీ కూడా దుకాణాలు రెగ్యులర్గా తెరిచేవి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వర్షం పడే విధానాన్ని చూసి మీరు రోడ్ల మీదకి రండి తప్ప భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఎవరూ కూడా బయటికి తిరగొద్దని చెప్పి స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ముంపు ప్రాంతాల ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. 64 డివిజన్లలో 34 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అధికార యంత్రాంగం చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీరు ఫోన్ చేయండి, అధికారులు అక్కడికి వస్తారు, మీకు సహాయం అందిస్తారు. మరోవైపు విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో కూడా ఫోన్ నెంబర్స్ పెట్టారు. ఒక్కసారి ఆ ఫోన్ నెంబర్లను కూడా మీకు చదివి వినిపిస్తాను, నోట్ చేసుకోండి. ఎన్టీఆర్ కలెక్టరేట్లో 9154970454. మళ్ళీ చెప్తున్నాను, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పెట్టినటువంటి కంట్రోల్ రూమ్లో పెట్టినటువంటి నెంబర్ 9154970454. ఈ నెంబర్ ఇచ్చారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కూడా కొన్ని నెంబర్లు ఇచ్చారు. 08662424172. మళ్ళీ చెప్తున్నా, 08662424172. ఈ నెంబర్కి కాల్ చేయండి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే. ఇంకొక నెంబర్ కూడా ఇచ్చారు, 08662422515. మళ్ళీ చెప్తున్నా, 08662422515. ఈ కంట్రోల్ రూమ్లో పెట్టినటువంటి ఈ నెంబర్స్కి ఫోన్ చేస్తే కనుక భారీ వర్షాలు కురిసి మీ ఇళ్లలోకి, కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు నిలిచిపోయి ఉంటే కనుక, ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తే కనుక, ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక, బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే డెఫినెట్గా అధికారులు మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించే బాధ్యత తీసుకుంటారు. ఎలాంటి సాయం అవసరం ఉన్నా సరే వెంటనే అధికారులు అప్రమత్తమై మీకు సాయం చేసే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విజయవాడకు సంబంధించి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో విజయవాడ వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో విజయవాడలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. బుడమేరు వాగు పొంగి ప్రవహించినప్పుడు ఒక్కసారిగా విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల వైపు కాలనీలు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ఇక ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఉప్పొంగి ప్రవహించి
ఇటు దూసుకొస్తుంటే గనక వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడ యాక్షన్ ప్లాన్ రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా వరద నీటిలో చిక్కుంటే గనక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఎఫ్ బృందాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందస్తు ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అధికారులతో, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి అప్డేటు, రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ ఒక భీకర తుఫానుగా మారబోతుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం దూసుకొస్తుంది. మచిలీపట్నానికి, కళింగ పట్టణానికి మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడకు సమీపంలో అని చెప్తా ఉన్నారు. కాకినాడకు ఎగువ కావచ్చు, లేకపోతే దిగువగా ఇటు కృష్ణా జిల్లా వైపు కూడా తన దిశను మార్చుకునే అవకాశం కూడా ఉంది. రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యలో ఈ కోస్తాంధ్ర తీరం వైపు తీరం దాటే సమయంలో గంటకి 110 కిలోమీటర్లకు పైగా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. చెట్లు కూలిపోయే అవకాశం ఉంది. కరెంటు పోల్స్ కూడా బెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఒకవైపు భారీ వర్షాలు పడితే ఒకవైపు పెనుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇళ్లలో నుంచి బయటకు రాకపోవటమే మంచిది. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే, ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రండి అని చెప్పారు. సో రేపైతే విజయవాడ వాసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.